hello, namaste. Welcome to my channel Nutrilicious. Please subscribe. Thank you. Dear friends, ఈ రోజు మనము ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ప్లమ్ అండ్ యాపిల్ జామ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ప్లమ్ అంటే మనకు దొరికే ఆలు బుఖారాలు. సో ప్లమ్స్ మరియు యాపిల్స్ రెండు కలిపిన జామ్ మనకి మార్కెట్లో దొరికే కిసాన్ మిక్స్ ఫ్రూట్ జామ్ లానే ఉంటుందండి. డిట్టో కలరు అండ్ టెక్స్చర్, టేస్ట్ అన్నీ మొత్తం సేమ్ అలాగే ఉంటుందండి. ముందుగా ఫ్రూట్స్ రెండు చక్కగా కడిగి తుడిచి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలు బుఖారాలు అంటే ప్లమ్స్ని కట్ చేసి పిక్క వేరే చేసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో ప్లమ్స్ తీసుకున్నాను. అలాగే 2 యాపిల్స్ని పై తొక్క తీసుకోవాలి. కానీ అవి కోసిన వెంటనే నల్లబడతాయి కదండి. అవి నల్లబడకుండా బౌల్లో ఒక నిమ్మకాయ రసం పిండుకొని యాపిల్స్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసంతో బాగా కోట్ చేయాలి. ఇలా చేస్తే వాటి కలర్ అలానే ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ ప్యాన్లో కట్ చేసిన ఆలు బుఖారాలు, యాపిల్ ముక్కలు వేసి స్టవ్ పై పెట్టాలి. ఇప్పుడు 1 కప్ అంటే 250 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి కాసేపు మిక్స్ చేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క కూడా ఉడుకుతున్న ముక్కల్లో వేసుకోవాలి. ఇది వేస్తే మంచి సువాసన, రుచి కూడా పెరుగుతుంది. అలానే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఆప్షనల్ అండి, నేను వేయలేదు. ఇప్పుడు 1/2 కప్ నీళ్లు కూడా పోసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అలానే వదిలేస్తే ముక్కలు మెత్తబడతాయి. మూత తీసి చూస్తే మనకి ఆలు బుఖారాల రంగు మంచి పింక్ కలర్ వస్తుందండి ఈ మగ్గుతున్న ముక్కలకి. నెక్స్ట్ మనము ఒక హ్యాండ్ బ్లెండర్తో మంచిగా ముక్కల్ని మెదపాలి. అవి ఉడికి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చక్కగా మెదిగిపోతాయి. మనము ఏమీ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండానే ఈ జామ్ సూపర్ పింక్ కలర్ ఉంటుందండి. ఎందుకంటే న్యాచురల్ ప్లమ్ కలర్ జామ్కి వస్తుంది. మనము ప్లమ్స్కి పై స్కిన్ కారణంగా ఈ బ్యూటిఫుల్ కలర్ అండ్ టేస్ట్ రెండు కూడా సూపర్గా ఉంటాయండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కలర్ మాత్రం నేను కలర్స్ ఏమీ వేయలేదండి, ఆర్టిఫిషియల్ కలర్స్ వేయలేదు. ఇది న్యాచురల్ ప్లమ్ న్యాచురల్ కలరే అనండి. ఒక 5 మినిట్స్ వరకు మనము మెదిపితే ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యి స్మూత్గా తయారైపోతుందండి జామ్ టెక్స్చర్. చాలా చిన్న ముక్కలు, అవి కూడా యాపిల్స్వే లాస్ట్లో కొంచెం ఉంటాయి. నేను అవి అలానే వదిలేసాను. మీకు కావాలంటే ఇంకాసేపు మెదిపితే పర్ఫెక్ట్ స్మూత్ పేస్ట్లా కూడా అవుతుంది. నాకు కావాల్సిన టెక్స్చర్లో వచ్చినప్పుడు మనం జామ్ని ప్లేట్ టెస్ట్ చేయాలి. ప్లేట్ టెస్ట్కి ఒక ప్లేట్ని డీప్ ఫ్రీజర్లో ఒక 2 మినిట్స్ పెట్టి తీసి తయారైన జామ్ని కొంచెం ప్లేట్లో వేస్తే అది కిందకు నీళ్ళలా పాకూడదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను వేసిన జాము కిందకి జారడం లేదు. అలానే వేళ్ళతో పైకి తీస్తే ఒక గీతలా ఫామ్ అవుతుంది. అంటే జామ్ మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్లో తయారైందని అర్థం. ఇప్పుడు స్టవ్ కట్టేసి జామ్ని కొద్దిగా చల్లార్చి గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవాలి. జామ్ సీసాల్ని ఫ్రిడ్జ్లో ఉంచి వాడుకుంటే మనకి హ్యాపీగా కొన్ని నెలలు ఉంటుందండి. పిల్లలకి మనం ప్రిజర్వేటివ్స్ లేని జామ్ పెట్టిన వాళ్ళం అవుతాము. నాకు 500 గ్రాముల జామ్ రెడీ అయిందండి. ఇక్కడ యాపిల్ అండ్ ప్లమ్ జామ్ డెడ్లీ సూపర్ కాంబినేషన్ అండి. ఇది మాత్రం మీరు ట్రై చేసి చూడాలి తప్పకుండా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thanks for watching.